హలో అండి. అందరు నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మంచి యూజ్‌ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకొచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఫస్ట్ టిప్ ఏంటో చూద్దామండి. ఇలాగ మనం బట్టలు వాష్ చేసేటప్పుడు గట్రా గాజులకి తగిలి పగిలిపోతుంటాయి కదండీ! మనం ఎంత వెనక్కి పెట్టుకున్నా కూడా అవి గాజులనేది ఉండవండి. ముందుకనేది వచ్చేస్తాయి కదా! అలా మనం వెనక్కి పెట్టుకున్నా కూడా ముందుకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీ వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గానే చూడండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంచెం షేర్ అవుతుంది. ఇలా గాజులు అనేది వెనక్కి పెట్టినా కూడా ముందు రాకుండా ఉండాలంటే ఇలాగ మన హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ! ఆ హెయిర్ బ్యాండ్స్ అనేది ఇలా చేతికి పెట్టేసుకుని ఇలా 2 చేతులకి పెట్టేసుకుంటే ఆ గాజులు అనేది ముందుకు రాకుండా ఉంటాయి. గాజులు కూడా పగలకుండా ఉంటాయండి. ఇలా 2 చేతులకి హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసానండి. పెట్టేసి ఇప్పుడు ఏ డ్రెస్ అయినా మీకు ఒక్కోసారి డెమో అనేది చూపిస్తున్నానండి. ఇలాగా ఏ బట్టలైనా ఇలా వాష్ చేసుకున్నట్టు చూపిస్తున్నాను మీకు. ఇలా వాష్ చేసేటప్పుడు చేతులు ఎక్కువ రఫ్ చేసినప్పుడు కూడా గాజులు అనేవి ముందుకు వచ్చేస్తాయి కదండి హెయిర్ బ్యాండ్ పెట్టడం వల్ల. ఈ మన బ్యాంగిల్స్ అనేది ముందుకు రాకుండా ఉంటాయి. చూడండి గట్టిగా లాగితే కానీ రావట్లేదు కదా! ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ నేను కుంకుమ అనేది పెళ్ళైనోళ్ళైనా లేదంటే మామూలుగా బొట్టు పెట్టుకున్నోళ్ళైనా కుంకుమ పెట్టుకున్న ర్యాషెస్ అనేది వస్తుంటాయి. లేదంటే ఆ కుంకుమ కూడా మనకి ఎక్కువ టైం అనేది ఉండదు కదండి. ఇలా అంటే చాలండి అది కుంకుమ అనేది ఎగిరిపోయి కొంట్లో కూడా పడిపోతాయి కదా! అలాగ మనకి ఎక్కువ టైం అనేది కుంకుమైనా పెట్టుకునేది ఉండాలంటే నేను చెప్పిన విధంగా చేసుకోండి. కుంకుమ అనేది ఎక్కువ టైం ఉంటుంది. అలాగే మనకి ర్యాషెస్ కూడా లేకుండా ఉంటుందండి. ఇక్కడ నేను కొంచెం అనేది చేతి మీద చూపిస్తున్నాను మీకు. కొంచెం అంత అనేది వ్యాజిలిన్ పెట్టుకున్నాను. ఇలా వ్యాజిలిన్ పెట్టుకుని కొంచెం అంతా కుంకుమ అనేది అంటించుకోవాలండి. ఇలా అంటించుకుని మనం పెట్టుకుంటే ఎక్కడైనా మనం పెట్టుకుంటే ర్యాషెస్ అనేది లేకుండా ఉంటాయి. ఇలా బైక్ జర్నీ చేసినప్పుడు పెట్టుకుంటాం కదా! అది ఎగిరిపోతుంటుంది. ఇలా చేస్తే మీకు ఎగరకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ అండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా ప్రతి ఇంట్లోని దువ్వెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఆ యూజ్ చేసినప్పుడులాగా మనకి తలలో ఉన్న డస్ట్ అంతా ఆ దువ్వెనలకు అనేది వచ్చేస్తుంది కదా! అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్లీజ్ అండి వీడియో కనుక వినేస్తే ఒక లైక్ చేయండి. ఇలాగ నేను ఒక దువ్వెన తీసుకున్నాను. దానికి కొంచెం అంతా కోల్గేట్ పేస్ట్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలాగ కోల్గేట్ పేస్ట్తో పెట్టుకున్న వల్ల దాంట్లో ఉన్న డస్ట్ అయినా లేదంటే దాంట్లో ఉన్న జిడ్డు ఉంటుంది కదండి. మనం తలకనేది ఆయిల్ పెట్టుకుంటుంటాం కదా, ఆ జిడ్డు కూడా దానికి వచ్చేస్తుంది కదా, ఆ జిడ్డు అంతా పోతుందండి. ఇలాగ కోల్గేట్ పేస్ట్ అంతా ఇలాగ దువ్వెనికి మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇలాగ ఒక పోయిన బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తీసుకున్న మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకునే దాన్ని ఒక 5 మినిట్స్ అనేది ఆ వాటర్లో అనేది పెట్టేసేయాలండి. ఇలా పెట్టేసుకున్నాక మా తర్వాత ఇంకొకటి ఉంది కదండి, దానికి కూడా కొంచెం కోల్గేట్ పేస్ట్ పెట్టుకుందాము. ఇలా కొంచెం అంత కోల్గేట్ పేస్ట్ పెట్టుకుని దానికి మొత్తం కొంచెం అంత పెట్టుకుని మొత్తం అప్లై చేసుకుందామండి. ఇలా బ్రష్ తోటి మొత్తం లాన్ ఉంటుంది కదండి, అందులో డస్ట్ అంతా లాన్కి వెళ్ళే విధంగా మొత్తం అన్నీ పోద్దామండి. ఇలా మొత్తం అంతా పూస్తాం కదా కోల్గేట్ పేస్ట్ అనేది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అనేది ఆ వాటర్లో ఉంచేయాలండి. ఆ వాటర్ ఉంచేసాక చూడండి మొత్తం అంతా అనేది ఎలా పోయిందో. ఒకసారి పైన అనేది నేను నార్మల్గా బ్రష్ చేసుకుంటున్నానండి. మీరు ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేస్తే అందులో ఉన్న మురికి జిడ్డు అంతా కూడా పోతుందండి. చూడండి అంత నీట్గా అనేది వచ్చేసింది బ్రష్లు అనేది. ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకుంటే మీకు దువ్వెనలు అనేవి చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. చూడండి డస్ట్ అంతా వాటర్లోకి వచ్చేసింది, అంత నల్లగా మారిపోయినాయి వాటర్ అంతని. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. ప్లీజ్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. ఇలాగా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బట్టలకి అనేది ఇలాగ పిన్నిస్లు అని పెట్టుకుంటాం కదండి, సేఫ్టీ పిన్నిస్లు అనేది. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి అది తుప్పు పెట్టేసైనా లేదంటే షార్ప్నెస్ లేకపోయినా కూడా అవి మనం బట్టలకి పెట్టినప్పుడు వెళ్ళదు కదండి. అలా షార్ప్నెస్ ఉండాలంటే ఇలా మన స్ట్రైనర్ ఏదో ఉంటుంది కదండి, టీ వడగట్టి కూడా స్టీల్దైనని దానికి ఇలాగ రఫ్ చేసుకుంటే అది కొంచెం షార్ప్నెస్ అవుతుందండి. దానికి ఉన్న తుప్పు కూడా పోతుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి.
ఇలా కొంచెం షార్ప్నెస్ అయ్యాక మనకి తుప్పు ఉన్న వాళ్ళు కూడా ఆ బట్టల్లోకి అనేది ఫినిష్ అనేది వెళ్తుంది కదండి. అలాగే వెళ్ళలేనప్పుడు ఇలాగ ఒకటి నేను స్టిక్కర్ అనేది తీసుకున్నానండి. తీసుకుని ఆ స్టిక్కర్కి అనేది మనం గుచ్చి సేఫ్టీ పిన్ అనేది పెట్టుకుంటే ఈజీగా అనేది మనకి గుచ్చుకుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మన బట్టలు కూడా డ్రెస్సులకైనా శారీస్కైనా పిన్స్ వల్ల పోగులనే వచ్చేస్తాయి కదండి. ఇలా స్టిక్కర్ పెట్టి కూర్చుని వల్ల మనకి పోగులు రాకుండా మనకి ఇరుక్కుపోకుండా కూడా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలా మెటల్ బ్యాంగిల్స్ అనేది యూజ్ చేస్తాం కదండి. యూజ్ చేసినప్పుడు మనం ఎక్కువ టైం యూజ్ చేసినప్పుడు కూడా అవి దాంట్లో ఉన్న మెరిపోయిన లేదంటే వంగిపోయినట్టు కూడా అయిపోతాయి కదండి. కలర్ షేడ్ అయిపోతాయి. అలా కలర్ షేడ్ అయినవి మనకు వేస్ట్ పనికి రావని పాడేసే బదులు ఈ విధంగా చెప్పిన విధంగా చేసుకుంటే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్ అనేది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నేను ఒక కటర్ తీసుకున్నానండి. ఇలా కట్టర్ తీసుకుని మనకి ఇలా నొక్కు పెట్టుకుని మనం తీసుకుంటే కొంచెం మధ్యలో అనేది కట్ అయిపోతుంది. ఇలా కట్ అయిన దాన్ని కొంచెం బెండ్ చేసుకుందామండి. దాని కట్టర్ తోటి నేను కొంచెం బెండ్ చేసుకుంటున్నాను. కొంచెం బెండ్ చేసుకోవాలండి. ఇలా బెండ్ చేసుకునే దాన్ని మనం పక్క పెట్టుకుందాము. సేమ్ ఇదే ప్రాసెస్లో కూడా నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా చేసి చూపిస్తున్నానండి మీకు. చూడండి కొంచెం బెండ్ చేశాను కదా. ఇలా బెండ్ చేసిన దాన్ని పక్క పెట్టుకుందాము. నెక్స్ట్ బ్యాంగిల్ ఏంటో కూడా తీసి సేమ్ విధంగా అలాగే బెండ్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని సేమ్ విధంగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దాన్ని కొంచెం బెండ్ చేసుకుందామండి. ఇలా బెండ్ చేసుకుందాము. చూపించిన విధంగా ఇలా బెండ్ చేసుకుంటే సరిపోతుందండి. కింద మాత్రం పైన మనం తగిలించుకునేది మాత్రం కొంచెం వంపు ఉండాలండి. ఇలా వంపుగా పెట్టుకుందాం. చూడండి ఎస్ ఆకారంలో అనేది ఉంది కదా. ఇలా చేసుకునే దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి. అవే కాకుండా మిగిలిన గాజులు కూడా నేను ఇలాగా చేసుకున్నానండి. ఇలా చేసుకునే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మనకి కిచెన్లో అనేది విండోస్ అనేవి ఉంటాయి కదండి. ఆ విండోస్కి ఇలా తగిలించుకోవాలండి. చూడండి ఈ విధంగా నేను మొత్తం ఎన్ని చేసుకున్న అన్నిటిని నేను ఇలా విండోస్కి అనేది తగిలించుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అన్నీ తగిలించేసుకోవాలండి విండోస్కి. ఇలా విండోస్కి అనేది తగిలించుకున్నాం కదండి బ్యాంగిల్స్ అనేది. ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. మనం ఏదైనా ఇలాంటి చిన్నవి ఉంటాయి కదండి. ఆ ప్లేస్ ఎక్కడన్నా లేనప్పుడు ఎక్కడ పెట్టాలో తెలియనప్పుడు చేసుకుని మనం కిచెన్లో అనేది డెకరేషన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి. నేను సిజర్స్ అయినా లేదంటే చెక్కుకుని ఉంటాయి కదండి, వాటిని కూడా నేను పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. కిచెన్ అనేది చాలా బాగుంది కదండి. ఈ విధంగా మనం వేస్ట్ అయిన గట్లతోటి ఈజీగానే చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చి మన డీప్లో అనేది ఇలా ఐస్ కట్ అనేది పెట్టేస్తుంది కదండి. నేను ఒకసారి క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని నేను యూజ్ చేసి మీకు యూజ్ అవుతుందని చెప్తున్నానండి. నేను ఒకసారి క్లీన్ చేసుకున్నాను కదా, అందుకు నాకు ఐస్ అనేది ఎక్కువ లేదు. మనం ఐస్ అనేది బాగా పెట్టేస్తుంది కదండి. ఐస్ ఎక్కువ పెట్టేసిన వల్ల కరెంట్ బిల్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది కదండి. మీరు నార్మల్ ఫ్రిడ్జ్ చేస్తే మీరు బటన్ నొక్కితే పోతుందండి. ఒకవేళ మీది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఆటోమేటిక్గా ఐస్ అనేది కరిగిపోతుందండి. నార్మల్ ఫ్రిడ్జ్ వాళ్ళు మాత్రం ఇలా చేసుకుంటే ఈజీ అనేది కరిగిపోతుందండి. మీకు టైం కూడా పట్టదు, కరెంట్ అనేది సేవ్ కూడా అవుతుందండి. నేను ఒక స్ట్రైనర్ తీసుకుని దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తే ఇలా స్ట్రెయిన్ వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఉప్పు వేసిన వల్ల దాంతో మొత్తం కరిగిపోతుందండి. ఉప్పు దానికి మొత్తం ఐస్ అనేది నీట్గా అనేది కరిగిపోచేస్తుందండి. మీరే చూస్తున్నారు కదా. ఈ ఉప్పు వేసాను నేను కొంచెం. ఉప్పు వేసిన వల్ల చూడండి ఐస్ అనేది ఎంత కరిగిపోతుందో. సాల్ట్ వేసుకోవడం వల్ల ఐస్ అనేది త్వరగా కరిగిపోతుందండి. తర్వాత వచ్చేసి మనకి ఐస్ కరిగిపోవడానికి బటన్ ఉంది కదా, అది కూడా మనం ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే వాటర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.